మన క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎక్కువగా ఏంటంటే నాన్ వెజిటేరియన్ వైపు మనం మొగ్గిపోతాం కదండి, వాస్తవమేనా కదండి? నాన్ వెజిటేరియన్ లేకపోతే భోజనమే కాదంటామండి అసలు. కానీ అలా ఉండవలసిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ కూడా దేవుడు బ్యాలెన్స్ పెట్టాడండి. ఏంటి ఇప్పుడు అమెరికాలో వాళ్ళు చెప్తున్నారండి ఏంటంటే మీరు వెజిటబుల్స్ తినాలి, లేకపోతే మీరేమో ఫ్రూట్స్ తినాలి, ఎక్కువ నాన్ వెజిటేరియన్ మీద ఆధారపడకూడదు ఇప్పుడు చెప్తున్నారండి వాళ్ళు. కానీ యాక్చువల్గా దేవుని వాక్యం ఎప్పుడో చెప్పిందండి. ఎప్పుడు చెప్పింది చూడండి, ఆది కాండము నోహతో ప్రభైన దేవుడు చెప్తున్న మాటలు, ప్రాణము గల సమస్త చరములో మీకు అంటే నాన్ వెజిటేరియన్ తప్పు కాదండి, అంతే కదా. ప్రాణము గల సమస్త చరములు అంటే పాములు కూడా తినొచ్చు అండి. లెక్క ప్రకారం ఈ మాట ప్రకారం మనం తినవండి, ఎందుకంటే మనకు అలవాట్లేదు కాబట్టి. కానీ తినేవాడు ఉన్నారండి, చైనా దేశంలో ఉన్నారండి. ఇక్కడ ప్రాణము గల సమస్త చరములో మీకు ఆహారము. తర్వాత మాట చూడండి, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు. సో మొట్టమొదటి ఏమి ఇచ్చారండి, అది ఇచ్చినట్టు ఇది ఇచ్చారంటాడు. అదేంటండి, పచ్చని కూర మొక్కలు అంటే ఇంపార్టెన్స్ ఇచ్చాడు కదా అక్కడ దేవుడు, ఒక బ్యాలెన్స్ పెట్టాడు కదా. అంటే వెజిటేరియన్ ఐటమ్స్కి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్కి బ్యాలెన్స్ పెట్టాడు. ఈ బ్యాలెన్స్ మనం కోల్పోయాం అనుకోండి, ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవర్ హెల్త్. మన యొక్క ఆరోగ్యాన్ని ఖచ్చితంగా అది ప్రభావితం చేస్తుంది. ఏ కొలెస్ట్రాల్స్లో పెంచేస్తుంది, లేకపోతే ఏ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్లో వస్తాయి, లేకపోతే ఏ క్యాన్సర్స్ వస్తాయి, రకరకాలైన ఇంప్లికేషన్స్ ఉన్నాయి.